హాయ్ ఫ్రెండ్స్, ఇది పనస గింజలతో కూర. అది ఎలా చేయాలి అనేసి మీకు ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను. చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా చేయాలి, దానికి ఏమేమి కావాలని ఇప్పుడు డీటెయిల్గా చూస్తాము. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము పనస గింజల కూర ఎలా చేయాలని చూపిస్తాను. పనసకాయలు మనం తిన్నాక తొడలు, దీంట్లో గింజలు ఉంటాయి కదా, అవి ఇలా ఉంటాయి కదా, ఇవి పారేయకుండా మనము కూర చేసుకోవచ్చు, స్వీట్ చేసుకోవచ్చు, తాలింపు చేసుకోవచ్చు. ఇందులో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట. పనస గింజలతో బిర్యానీ సాను చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను కూర ఎలా చేయాలని చూపిస్తాను. దానికి ఫస్ట్ గింజలు ఎండబెట్టిండేది కాకుండా పచ్చిదే అయితేనే బాగుంటుంది. ఎండబెట్టింటే మాత్రం కాస్త వేయించుకోవాలన్నమాట. ఇవి అన్నీ పచ్చిదే. ఇలా తీసేయాలి, పొట్టు తీసేసి ఇలా చూడండి, ఇలా ఈ పొట్టు తీసేయాలన్నమాట. అన్నిటికీ తీసేసాక ఇవి ఉంటుంది కదా, ఇలా అన్నీ దంచుకోవాలన్నమాట. దంచుకోకుండా ఉంటే మనము ఉడకపెట్టినప్పుడు సరిగా ఉడకదన్నమాట. అన్నీ ఇలా ఊరికే ఒక్క మాట అలా అన్నీ ఇలా దంచుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కాస్త ఊరికే పగిలినట్లు వేస్తే ఉప్పు కారము అందులో పడుతుందన్నమాట. అందువల్ల అన్నీ ఇలా క్లీన్ చేసుకొని ఇలా దంచి పెట్టుకోవాలి, పచ్చిదనమాట. అలాగే టమోటా కావాలి. ఒక 2 టమోటాలు తీసుకున్న పెద్ద సైజు, ఒక 2 ఎర్రగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, మీ కారానికి అనుగుణంగా మిరప్పొడి కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, ఉప్పు కొద్దిగా, పసుపు పొడి, నూనె, ఆవాలు కావాలి. అది ఎలా చేయాలని ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనము ఒక కుక్కర్ తీసుకున్నాము, చిన్న కుక్కరు. అందులోకి ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కుతానే ఆవాలు వేసేసి, ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడే ఈ గింజలు వేసుకోవాలా. పనస గింజలు వేసుకోవాలి ఫస్ట్, ఎర్రగడ్డలు కాదు. పనస గింజలు ఒక 2 నిమిషాలు ఆయిల్లోనే ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. 2 మినిట్స్. ఇప్పుడు మనము ఎర్రగడ్డలు వేసుకుంటాము. ఎర్రగడ్డలు వేసి ఇంకొక 2 నిమిషాలు ఎర్రగడ్డలు ఫ్రై అయ్యాక మనము టమాటాలు వేసుకున్నాము. చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది. ఒక మాట ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు తెచ్చినా గింజలు పారేయకుండా, లేదంటే కొంతమంది ఉడకపెట్టి తింటారు. ఇలా కూరలు చేసేది మీకు తెలుసా తెలియదు, నాకు తెలియదు. నేనైతే చేస్తూనే ఉంటాను. ఇప్పుడు మనము రుచికి తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకుంటాము, ఎందుకంటే ఎర్రగడ్డలు బాగా మగ్గుతాయి. అలాగే కరివేపాకు ముందుగానే వేస్తే బాగా మాడిపోతుందని ఇప్పుడు వేసుకున్నాను అనమాట. అలాగే ఉప్పు తర్వాత కాస్తంత పసుపు వేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు మగ్గనిస్తాము. ఎర్రగడ్డలు మగ్గాయి. ఇందులో కాస్తంత జీలకర్ర, కాస్తంత టమోటాలు ఒక 2 వేసుకున్నా నేను. మీరు పులుపుకి ఎంత కావాలో అంత. కొన్ని కాయలు పుల్లగా ఉంటాయి, కొన్ని కాయలు పులుపు ఉండదు, కాబట్టి దాన్ని బట్టి వేసుకోండి. ఇంకొక 2 నిమిషాలు మగ్గనిస్తాము. అలాగే ఇందులోకి మనము కారము, ధనియాల పొడి తీసుకున్నాం కదా, అది సాను ఇందులోకి వేసేసి ఒక 2 నిమిషాల తర్వాత నీళ్ళు పోసేసి లిడ్ పెట్టి ఒక 2 విజిల్ రానిస్తాము. ఇప్పుడు చూడండి, మనము కాస్త మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని క్లోజ్ చేసేసి ఒక 2 విజిల్ రానిస్తాము. మనం మూసి పెట్టేసాము. ఒక 2 విజిల్ రావాలి, అప్పుడుదా గింజలన్నీ ఉడుకుతాయి అన్నమాట. విజిల్ వచ్చాక మనం ఆఫ్ చేసుకొని చల్లారాక చూస్తాము. నేను ఆఫ్ చేసేసుకున్నాను. 2 విజిల్ వచ్చేసింది. 2 విజిల్ అయింది, చల్లారింది. ఇప్పుడు మనము కుక్కర్ ఓపెన్ చేసుకుంటాము. చూడండి,
గింజలు ఇలా అంటే ఇలా అంటే మెత్తగా తెలుస్తుంది మీకు. లేదంటే చేతికన్నా ఎత్తుకొని చూడొచ్చు అనమాట. చూడండి, మీకు ఇలా మెత్తగా అయ్యింది అంటే ఉడికింది అని అర్థం అనమాట. మీకు చూపిస్తున్నా, నాకైతే అలాగే చూస్తేనే నాకు తెలుస్తుంది. మీకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం అని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఉడికింది కదా, స్మాషర్ ఎత్తుకోవాలి. పొటాటో స్మాషర్ ఉంటుంది కదా, లైట్గా, హెవీగా కాదు, లైట్గా ఇలా ప్రెస్ చేయాలన్నమాట. స్మాష్ చేసుకున్నాక మరొక 2 నిమిషాలు ఉడకపెట్టుకుంటాము. ఉప్పు కారం అంతా అప్పుడు అందులో బాగా దిగుతుందనమాట. చివర్లో మన కొత్తిమీర వేసేస్తామన్నమాట. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాము. చూడండి, ఇప్పుడు మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాము. మన పనస గింజల కూర రెడీగా ఉంది. మీకు చపాతీకి అయితే ఇంకాస్త గట్టిగా వేసుకోవచ్చు. నేను రైస్లో కాబట్టి కాస్త ఇట్లా ఉంటేనే బాగుంటుందని ఇలా చేసుకున్నాను. మన పనస గింజల కర్రీ రెడీగా ఉంది. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చింది అని కామెంట్ బాక్స్లో రాసేది మర్చిపో. అన్నంలోకి, వేడి వేడి అన్నంలోకి మన పనస గింజల కూర సూపర్గా ఉంటుంది. ఒక్క మాట ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో గింజలు.